హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా మమ్మీ మక్క గారెలు చేస్తుంది. ఇందులో ఏమేమి వేసిందంటే కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసింది. ఫస్ట్ అయితే ఇంకా మెంతి వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ముకుడు తీసుకొని ముకుట్లో ఆయిల్ పోసుకొని ఈ పిండి కలిపి పెట్టుకోవాలి. మొక్కజొన్న పిండి అన్నట్టు ఇది. ఇలా ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే ఇలా చూస్తూ ఉండాలి. ఇంకా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా అయితే ప్రెస్ చేసి వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2 ఫింగర్స్తోని ప్రెస్ చేసేస్తుంది మా మమ్మీ అయితే. ఇప్పుడైతే కొన్ని వేసింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇప్పుడు కొన్ని వేసింది కదా, అవి కాలాలి ఫ్రెండ్స్. కాలేదాకా వెయిట్ చేద్దాం, ఆగండి. అంతలోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఇప్పుడు ఇంకొన్ని వేస్తుంది, కొద్దిగా గోల్డిష్ వచ్చేదాకా. అంటే గోల్డిష్ వచ్చినాక రివర్స్లో వేయాలి ఇవన్నీ మళ్ళీ తీసి. ఇప్పుడు చూడండి, ఇంకా కొన్ని వేస్తుంది ఫ్రెండ్స్, చూడండి. అంటే అలా వేస్తే ఎలా తెలుస్తుంది ముందు కాలినా అంటే అవి ఇవి కలర్ డిఫరెన్స్ ఉంటాయి కదా, అలా తెలుస్తుంది. అందుకే మా అమ్మ అయితే ముందు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి వేసేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కాలుతున్నాయి ఇప్పుడైతే. ఇక ఆ తర్వాత ఇప్పుడైతే గోల్డ్ కలర్లోకి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వేసినాయి అయితే పూర్తి అయిపోయాయి కాలడం. ఇక్కడ చూడండి, ఇలా కాల్చుకుంటున్నాం ఎప్పుడైనా. అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ ఎక్కువ హీట్ అయింది కాబట్టి కొద్దిగా కాలాయి చూసుకున్నట్టయితే. ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా రివర్స్లో కూడా వేస్తుంది మా మమ్మీ, 2 సైడ్ల కాలాలని. 2 సైడ్ల కాలితే టేస్ట్ బాగుంటుంది. అలాగే పిండి చుట్ట మొత్తం 2 దగ్గర కాలుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి అలా వేసేది ఫ్రెండ్స్. ఇంకా